పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానములు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఈ ఉదయకాల ధ్యానంలో తెస్సలోనికైలకు అపోస్తలుడు పౌలు రాస్తున్న పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం చివరి భాగంలోనికి మనం వచ్చి ఉన్నాము. 17వ వచనం నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. లెట్ us ask for the guidance of the Holy Spirit. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, వాక్యం మీది మాట్లాడువాడవు నీవు ప్రభువా. ప్రతిరోజు ఉదయకాలమే మేము మా ప్రియులతో కలిసి మీ పాద సన్నిధిలోనికి వస్తూ ఉన్నాము. మీ మాటలను ఆయన ఎంతో ఆసక్తితో వినవలెనని మేము మీ సన్నిధికి వచ్చుచుండగా మమ్మలను బలపరుస్తూ మమ్మలను స్థిరపరుస్తున్నందుకు, క్రీస్తు ప్రభు యొక్క స్వరూప్యంలోనికి మమ్మల్ని మార్చుతున్నందుకు మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మీ పరిశుద్ధ గ్రంథంలను తెరచి తెస్సలోనికైలకు అపోస్తలుడు పౌలు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17 నుంచి చదువుకుందాం. తీయండి ప్లీజ్. సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలం మిమ్మును ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. కాబట్టి మేము మీ యొద్దకు రావలెనని యుంటిమి. పౌలు అను నేను పలుమారు రావలెనని యుంటిని, కానీ సాతాను మమ్మును అభ్యంతరపరచను. ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమును అయ్యున్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఈ తెస్సలోనియన్స్కి రాసిన పత్రికలో ప్రతి అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడను గురించి అపోస్తలుడు పౌలు మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారికి యేసు ప్రభువు తిరిగి వచ్చుటను గురించి, తర్వాత 2వ రాకడ, మరణం తర్వాత జీవితం, వీటన్నింటిని గురించి సంశయాలు ఉంటూ ఉన్నాయి కనుక ప్రతి అధ్యాయంలో కూడా దీనిని మెన్షన్ చేయాలని అనుకుంటూ దీనిని ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. 17వ వచనంలో వి సీ ద హార్ట్ ఆఫ్ అపోస్తలుడు పౌల్, తన యొక్క కన్సర్న్ తెస్సలోనియన్ చర్చ్ పట్ల తనకున్న ఆసక్తి, లేదు అంటే తనకున్న బాధ, లేదు కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడు పౌల్ ఈ తెస్సలోనిక సంఘమునకు 3 వారాల పాటు పరిచర్య చేసి అనేకమైన ఆత్మీయ సంగతులను వారికి బోధించి ఉన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం మనకు పౌల్ యొక్క విజిట్ని గురించి, తెస్సలోనియన్ చర్చ్కి చేసిన విజిట్ని గురించి చెప్తోంది. ఇప్పుడు 17వ వచనంలో తాను ఎందుకు రాలేదు అనే దానికి కారణాన్ని చెప్తూ ఉన్నాడు. నంబర్ 1, హీ ఎక్స్ప్రెసెస్ ద డిజైర్ టు సీ తెస్సలోనియన్స్. తెస్సలోనిక సంఘములో ఉన్న వారిని చూడాలన్న ఆసక్తిని, కోరికను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. తాను ఎందుకు రాలేకపోయాడు అనే దానిని కూడా 2వదిగా చెప్తూ ఉన్నాడు. 3వది, తాను రాలేకపోయినా కూడా ఆత్మ సంబంధంగా వారితో పాటు ఉన్నాను అని, మనస్సును బట్టి వారి దగ్గర ఉన్నాను అని వారికి అష్యూరెన్స్ని ఇస్తూ ఉన్నాడు. పాల్ అండ్ హిస్ కోవర్కర్స్, అపోస్తలుడు పౌల్ ఆయన యొక్క సహచరులు లేదంటే జత పని వారు తెస్సలోనిక సంఘమును విడిచిపెట్టేశారన్న ఒక యాక్యూజేషన్ పాల్స్ ఎనిమీస్ తన మీద మోపుతూ ఉన్నారు.
నిజంగా వారిని గూర్చిన బాధ్యత కలిగి ఉంటే ఎందుకు మరలా తిరిగి అపోస్తుల్ పౌల్ రాలేదు అని వారి యొక్క ప్రశ్న. అందుకనే ఇప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు అపోస్తుల్ పౌల్. 2వ అధ్యాయం 7వ వచనంలో చూసినప్పుడు మనం టూ అనాలజీస్ని అపోస్తుల్ పౌల్ ఉపయోగించాడు అనే సంగతిని మనం ధ్యానం చేశాం. ఒకటి, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా. దట్ మీన్స్ పాల్ ఈజ్ కంపేరింగ్ హిమ్సెల్ఫ్ టు నర్సింగ్ మదర్. అలాగే 11వ వచనంలో చూస్తే 2:11లో తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివాని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. 2వ అనాలజీ, father takes care of his children. So he is taking care of the newborn babies. ఇప్పుడు ఈ సంఘం ఒక క్రొత్త సంఘం ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇందులో ఉన్న విశ్వాసులందరూ కూడా క్రొత్తగా జన్మించిన శిశువుల వలె ఉన్నారు. సో ద న్యూ బార్న్ డిసైపుల్స్ ఆర్ న్యూ బార్న్ బేబీస్ లాగా ఉంటే ఇప్పుడు వీరు ఎలాగ విడిచిపెడతారు? ఆ సెపరేషన్, దట్ సెపరేషన్ అది కూడా ఏం జరిగింది అంటే వారు 17వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయంలో మనం దీని యొక్క కాంటెక్స్ట్ని చదువుకున్నాం కదా. తెస్సలోనికకి పౌల్ వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు తెలుసు. ఇప్పుడు ఏదైనా ఒకవేళ అవసరాన్ని బట్టి విడిపోవలసి వస్తే అది వేరే విధంగా ఉంటుంది. కానీ బై ఫోర్స్ వీరు అక్కడి నుంచి గెంటివేయబడినట్లుగా తెస్సలోనిక సంఘం నుంచి అపోస్తలులు పౌల్ అలాగే సైలస్ వెళ్ళిపోవాల్సి వచ్చిందన్న సంగతిని మనము చదువుకున్నాం కదా. verse 17, chapter 17 verses 5 to 10లో అయితే యూదులు మత్సరపడి పనిపాటలు లేక తిరుగు కొందరు దుష్టుల్ని వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేస్తూ అపోస్తలులు పౌల్ని సైలస్ని పట్టుకోవడం కోసమని జేసన్ ఇంటి మీద పడి జేసన్ని పట్టుకొని సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళు కనిపించలేకపోవటాన్ని బట్టి యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి ఇలాగా వారిని గురించి ట్రయల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది జేసన్ తర్వాత మిగిలిన వారు. అయితే వెంటనే సహోదరులు ఏం చేశారు? 10వ వచనంలో అపోస్తలులు పౌల్ని సీలను బెరయాకు పంపించేశారు. మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇక్కడ ఉంటే మీరు పర్సిక్యూషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని పంపించేస్తే అప్పుడు వాళ్ళు బెరయాకు వచ్చారు. బెరయాకు వస్తే వీరు చాలా ఆసక్తి కలిగిన వారిగా, తెస్సలోనికయుల కంటే ఎక్కువ ఘనులుగా ఉండి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు సీలో చెప్పిన సంగతులను వారు ప్రతిదినం ఎలా ఉన్నాయో చూడటానికి లేఖనాలని పరిశీలిస్తూ వచ్చారు. అప్పుడు అంచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలు పురుషులు విశ్వసించితే అప్పుడు 13వ వచనంలో అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యంను ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములు రేపి కలవరపరిచారు. అక్కడి నుంచి పౌలు మరలా బయలుదేరి ఏథెన్స్కు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏథెన్స్ తర్వాత మరలా అక్కడి నుంచి కొరింథునకు కూడా వెళ్ళిపోవాల్సి వచ్చింది అని 18:1 వరకు చదువుకుంటే మనకు అర్థమవుతుంది. ఇది ఒక ఫోర్స్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది చాలా బాధాకరమైన విషయం. బిడ్డలను తండ్రిని విడిచిపెట్టడం అంటే బిడ్డల్ని తల్లిదండ్రులు విడిచిపెట్టడం అనేది అది చాలా గుండె కోతకు సంబంధించిన విషయం. చాలా బాధ కలుగుతుంది, మానసికమైనటువంటి బాధ అనుభవిస్తూ ఉన్నాడు.
ఈ అపోస్తలుడు పౌలు యొక్క పత్రికలలో మనం అనేకమైన చోట్ల ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రికలో అపోస్తలుడు పౌలు 5:3 చెప్తూ ఉన్నాడు, నేను దేహ విషయమై దూరంగా ఉన్నను, ఆత్మ విషయమై సమీపంగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యం ఇలాగు చేసిన వాని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను అంటున్నాడు. సంథింగ్ హ్యాపెన్ ఇన్ ద కొరింథియన్ చర్చ్. దాని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, దేహ విషయమై దూరంగా ఉన్నా, ఆత్మ విషయమై సమీపంగా ఉన్నాను అంటున్నాడు. అదేవిధంగా కొలస్సీయులకు రాస్తూ 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఇలాంటి మాటనే చెప్తున్నాడు. చూడండి, నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను అంటున్నాడు. సో ఇలాగూ తన యొక్క వి సీ ద హార్ట్ ఆఫ్ అ పేరెంట్, ఆ స్పిరిచువల్ ఫాదర్ ఆర్ అ స్పిరిచువల్ మదర్ లాగా తన యొక్క సంఘంలోని బిడ్డలందరినీ తన పిల్లల్లాగా చూసుకుంటున్నాడు. అటువంటి ఈ తెసలోనిక సంఘమును విడిచిపెట్టి వెళ్ళటం చాలా బాధగా అనిపిస్తుంది. కొద్ది కాలం మిమ్మను ఎడబాసి ఉన్నను అని అంటున్నాడు. కొద్ది కాలం మిమ్మను ఎడబాసి ఉన్నను. ఈ పత్రిక రాసినప్పుడు అపోస్తలుడు పౌలు ఒంటరిగా కొరింథు పట్టణంలో ఉన్నాడన్న సంగతి ఇప్పుడు యాక్ట్స్ చాప్టర్ 18లో చదువుకున్నాం కదా. 18:1 చూస్తే 18:1 అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిసిల్లాను కనుగొని అని ఇంకా నెక్స్ట్ చదువుకుంటాం. సో he went to కొరింథ్ నాకు వెళ్ళినప్పుడు అంటే ఈయనకి ఒంటరిగా అంటే there were no companions unto him and of course he found Aquila and Priscilla there. అయితే ఇటువంటి పరిస్థితులలో ఒంటరిగా ఉన్నప్పుడు మనకు ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు మన ప్రియులైన వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అరే వారికి దూరం అయిపోయామే, మనం దగ్గరగా ఉంటే చాలా బాగుండేదే అని అనిపిస్తుంది. అటువంటి బాధను అపోస్తలుడు పౌలు అనుభవిస్తూ వీరితో అంటున్నాడు, కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను. పౌల్ అపోనెంట్స్ ఏమో మిమ్మల్ని విడిచిపెట్టేశాడు అపోస్తలుడు పౌలు అని చెప్తుంటే, కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను, మనస్సును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలెనని మేము ఉంటిమి అని అంటున్నాడు. పౌలు రావాలనని ఉంటిమి, పౌలను నేను పలుమారు రావాలనని ఉంటిని అని అంటున్నాడు. మీ ముఖం చూడవాలనని, ఈ న్యూ బార్న్ బేబీస్ యొక్క గ్రోత్ని ప్రత్యక్షంగా చూడాలని, మనం కూడా చిన్నపిల్లలు మన బిడ్డలైనటువంటి వారు ఎదుగుతూ ఉంటే ప్రతి సందర్భంలోనూ వారిని చూసి సంతోషిస్తూ ఉంటాం. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, లేదు అంటే ఇంకా ముందు నుంచి కనుక చూస్తే బోర్లా పడుతున్నప్పుడు, తర్వాత వారు మనం మాట్లాడుతున్నప్పుడు కొట్టడం, ఇవన్నీ చూస్తే చాలా ఆనందం, అందులో ఉన్న సంతోషమే డిఫరెంట్గా ఉంటుంది. అటువంటి ఈ న్యూ బార్న్ బేబీస్ లాంటి బిలీవర్స్ మెచ్యూరిటీలోనికి ఎదుగుతూ ఉన్నప్పుడు చూడటానికి తనకు అవకాశం లేదన్నది తనని ఎంతగానో బాధపరుస్తుంది. ఈ రోజుల్లో అయితే మనకు వీడియో కాలింగ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మనం ప్రపంచంలో ఎక్కడున్నా కానీ మన ప్రియులైన వారితో చూచి ముఖాముఖిగా మాట్లాడుతున్నట్లు మాట్లాడుకోవచ్చు. కానీ ఆ దినాలలో కమ్యూనికేషన్ చాలా కష్టంగా ఉంటూ ఉండేది. అందుకే మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసితిమి. We put our maximum efforts in order to come and see you. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలని మేము అనుకుంటున్నాము, ప్రయత్నం చేశాము. అయితే కాబట్టి మేము మీ వద్దకు రావాలనని ఉంచిమి, పౌలను నేను పలుమారు రావాలనని ఉంచిని. హిస్ డిజైర్ టు కమ్ బట్ there is a hindrance from Satan. సాతాను మమ్ములను అభ్యంతరపరిచాడు అని అంటూ ఉన్నాడు. మనకు ఈ ఒక క్వశ్చన్ రావచ్చు, దేవుని బిడ్డలను సాతానుడు అభ్యంతరపరుస్తాడా లేదంటే ఆటంకపరుస్తాడా అంటే అనేకమైన సందర్భాలలో
మనం సాతానుడు అభ్యంతర కారణంగా మనను గురించి దేవుని దగ్గర రిపోర్ట్ చేస్తున్నట్టు, జోబ్ని గురించి మాట్లాడుతున్నట్టుగా యోబు గ్రంథంలో కూడా మనం చూస్తాం. ప్రధాన యాజకుడైన యెహోషువను గురించి మాట్లాడుతున్నట్లుగా కూడా మనం ద బుక్ ఆఫ్ జెకర్యాలో చూస్తాం. ఇలాగూ మనలను గురించి సాతాను ఏంటంటే వానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ప్రకారంగా దేవుని వ్యతిరేకమైన క్రియలను చేస్తూ ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన బిడ్డలుగా ఉంటారో వారిని కూడా ఆటంకపరుస్తూ ఉంటాడు. అందుకే ఇదే అపోస్తలుడు పౌలు ఎఫెసియన్స్కి రాస్తూ చివరి అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడు? ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడు. నిజమేంటంటే, మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మానవ జీవితాలలో జరిగే సంఘటనల వెనక దురాత్మల యొక్క వాటి యొక్క కార్యక్రమం ఉంటుంది. there are demonic forces that will be acting behind the scenes or the things that are happening in our lives. మన జీవితంలో జరుగుతున్న సంఘటనల వెనక దురాత్మల సమూహములు ఉంటూ ఉంటాయి. అయితే మనం దానిని గురించి తెలుసుకునే వారంగా ఉండాలి. అందుకే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి అని ఎఫెసియన్స్ చాప్టర్ 6లో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం మనుషుల్ని సాతానుడు ఏ విధంగా ఉపయోగించుకుంటాడు అనే దానిని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. చాప్టర్ 8 verse 44లో యూదులైన వారు అనేక మంది ఆయనను అంగీకరించకపోవడం వల్ల తనను నమ్మని యూదులతో 31వ వచనం చెప్తుంది. కాబట్టి యేసు తనని నమ్మని యూదులతో అని మాట్లాడుతూ 44వ వచనంలో అంటాడు, మీరేల నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. సాతానుకి అనేకమైన దురాశలు ఉంటాయి. అదేంటంటే దేవుని యొక్క సింహాసనమును ఆక్రమించుకొని అక్కడ కూర్చోవాలి అని, దేవుని బిడ్డలైన వారి యొక్క జీవితాలతో ఆడుకోవాలని, తనతో పాటు అందరినీ కూడా నరకంలోనికి నిత్యాగ్ని గుండంలోనికి తీసుకొని వెళ్ళాలని, ఇలాగా అనేకమైన ఆశలు దురాశలు సాతానికి ఉంటాయి. అలాగూ సాతాను చేత ప్రేరేపించబడినటువంటి వారిలో సాతాను యొక్క దురాశలకు అనుగుణంగా పనులు వారు చేస్తూ ఉంటారు. అందుకని మనం దేవుని యొక్క బిడ్డలంగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని సాతాను యొక్క అభ్యంతరాలను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సాతానుడు ఒకవేళ ఆటంకపరచవచ్చేమో కానీ ఇప్పుడు మూవ్మెంట్ దగ్గరకు వచ్చేసరికి వెళ్ళనీయకుండా సాతానుడు చేస్తున్నాడన్న సంగతిని ఆత్మ వివేచన ద్వారా తెలుసుకున్న పౌలు వీరికి చెప్తున్నాడు, సాతాను మమ్మను అభ్యంతరపరిచాడు. ఎంతవరకు అభ్యంతరపరచగలుగుతాడు? అయితే అపోస్తలుడు పౌలు యొక్క ఫిజికల్ మూవ్మెంట్ని సాతానుడు అభ్యంతరపరిచినా కూడా ఒక మంచి సొల్యూషన్ని కనుక్కొని అపోస్తలుడు పౌలు ఈ ప్రశస్తమైన పత్రిక పరిచర్యను మొదలుపెట్టాడు. పత్రికలు ఈ తెస్సలోనికైలకు రాసిన పత్రికే అపోస్తలుడు పౌలు రాసినటువంటి మొదటి పత్రిక అని చెప్తూ ఉంటారు. ఇంకా మనం అనేక పత్రికలను కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. ఈ విధంగా వెన్ హీ వాజ్ హౌస్ అరెస్టెడ్, అపోస్తలుడు పౌల్ని ప్రిజన్లో పెట్టినప్పుడు దానికి వే అవుట్గా ఏం చేశాడు? తాను పత్రికలను రాయటం మొదలుపెట్టాడు. ఈ ప్రశస్తమైన పత్రికను కూడా ఈ తెస్సలోనికైల కోసం రాసినట్లుగా మనం చూస్తాము. అంతేకాదు 3వ అధ్యాయంలో చూస్తే 2 నుంచి 4 వరకు కలిపి ఉంటాయి. ఇక్కడ క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుడైన తిమోతిని పంపితిమి. పౌల్ని వెళ్ళనీయకుండా అభ్యంతరపరిస్తే తిమోతిని పంపించాడు. ఇది కూడా ఇంకొక వే అవుట్ మనం చూస్తున్నాం. ఈవెన్చువల్గా ఫైనల్గా
సాతానుడు ఎన్ని ఆటంకాలు పెట్టినా కూడా అపొస్తలుడు పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, కొంచెం కాలం, కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసాడు అని అన్నాడే. దానిని దేవుడు నిజంగానే కొద్ది కాలం తర్వాత, అది కొంచెం కాలమే. ఆ తర్వాత అపొస్తలుడు పౌలు తెస్సలోనిక సంఘమే కాదు, ఇంకా ఇతర సంఘాలను కూడా దర్శించడానికి అవకాశాన్ని ఇచ్చాడన్న సంగతి అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో మనం మొదటి 5 వచనాలలో చదువుకోవచ్చు. 20వ అధ్యాయం అపొస్తలుల కార్యములు. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాడు. ఆ ప్రదేశంలో యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీస్ దేశానికి వచ్చాడు. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడెక్కి సిరియాకు వెళ్ళాడు. అతన్ని వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర పన్నుచున్నారన్న సంగతి తెలుసుకొని మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. మరియు పొర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడు అయిన సోపత్రును తెస్సలోనికయులలో అరిస్తార్కును సెకందును, చూడండి తెస్సలోనియన్స్ని మెన్షన్ చేస్తున్నాడు, దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థుడైన తుకికి త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. అలాగా మరలా ఈ చర్చెస్ని విజిట్ చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. మరి అపోనెంట్స్ ఏమంటున్నారు, తెస్సలోనియన్ చర్చ్ని అసలు అపొస్తలుడు పౌలు విడిచిపెట్టేశాడు అని అంటున్నారు. కానీ దేవుడు అంతిమంగా ఒక విక్టరీని, సాతాను పైన విజయాన్ని అనుగ్రహించాడు అనే సంగతిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కొద్ది కాలం మాత్రమే మిమ్మను నేను ఎడబాసాను అని అంటున్న మాట నిజమైంది ఇక్కడ. అయితే ఆయన మనసు వారి దగ్గరే ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. సాతాను అభ్యంతరపరిచినా కూడా దేవుని యొక్క కార్యక్రమాలు ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుడు ఆ సాతానుని జయించాడు. యేసు ప్రభు సాతానుని జయించారు కనుక. ఏలయనగా మరలా ఈ నిరీక్షణను గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా, నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమును అయ్యున్నారు. శ్రమలు కలిగాయి, అనేకమైన శ్రమలు కలిగాయి. సాధారణంగా ఎప్పుడైనా సరే ఒక స్థానంలో మనలను అవమానపరిచినప్పుడు ఆ ప్రదేశానికి మనకి వెళ్ళడానికి మనస్సు సరిపోదు, మనకి వెళ్ళాలనిపించదు. ఎందుకు వాళ్ళు నన్ను తిట్టారు కదా, నన్ను కొట్టారు కదా, నన్ను హింసించారు కదా అని అనుకుంటాం. తెస్సలోనిక సంఘమునకు వచ్చినప్పుడు ఎన్ని బాధలు అనుభవించినా కూడా అపొస్తలుడు పౌలు మరలా వారి దగ్గరికి రావాలని అనుకోవడంలో తన యొక్క తండ్రి ప్రేమ తర్వాత లేదంటే తల్లి ప్రేమను మనం అర్థం చేసుకోగలుగుతాం. మరి పౌలు ఎప్పుడు వీళ్ళతో ఎంత కఠినంగా ఉన్నాడు అని ప్రచారం చేస్తున్నారే తన యొక్క అపోనెంట్స్, ఎక్కడ ఆయన యొక్క బిహేవియర్లో ఇటువంటి కోల్డ్ యాటిట్యూడ్ని ఎక్కడ మనం ఎక్కడ చదువుకోవట్లేదు కూడా. ఎంత ప్రేమగా రాస్తున్నాడో చూడండి. మీరే మా అతిశయము ఆనందం, మీరే మా మహిమయు ఆనందం అయి ఉన్నారు అంటున్నాడు. ఒక కాపరికి, ఒక ప్రీచర్కి తన పిల్లలైనటువంటి సంఘస్థులే ఆయనకు పిల్లలు కనుక ఈ కాపరి పిల్లల యొక్క సంతోషమే ఆయన సంతోషంగా అనుభవించేటువంటి వానిగా ఉంటాడు. వారి యొక్క మహిమే తన యొక్క మహిమగా ఉంటుంది. అది నిజమైన షెఫర్డ్ యొక్క లక్షణం, నిజమైన బోధకుని యొక్క లక్షణం. అంతేగాని సెల్ఫిష్గా చేసేటువంటిది సేవ ఏమాత్రం కూడా కానే కాదు. సంఘములను గురించి తన యొక్క మనస్సును అపొస్తలుడు పౌలు ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఎన్నో శ్రమలు వస్తూ ఉన్నాయి. శ్రమలు కలిగినప్పుడు మనం దీర్ఘకాలిక ప్రయోజనాలపైన దృష్టిని సారించాల్సి ఉంటుంది. పౌలు అదే పనిని ఇక్కడ చేస్తూ ఉన్నాడు. ఆ నిరీక్షణను గురించి ఈ సంఘంలో ఒకవేళ వారు అనుభవించుచున్నటువంటి కష్టాలు, శ్రమలు, 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం,
ఏమంటున్నాడు, గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించారు. ఎన్నో ప్రాబ్లమ్స్ వారికి వస్తున్నాయి. అటువంటి సమయంలో పోరాటములు ఉన్నప్పుడు దేవుని సువార్తను బోధించడానికి మేము కూడా ధైర్యం తెచ్చుకున్నాము అని ఫిలిప్పీలో తమకు జరిగినటువంటి అవమానమును గురించి కూడా అపోస్తలుడు పౌలు 2:2లో మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇటువంటి శ్రమల సమయంలో, కష్టకాలంలో మనం మన కొరకు ఉంచబడిన ఆ ప్రయోజనాలు, దేవుడు మనకు అనుగ్రహించబోయే ఆశీర్వాదం, దానిని మనం చూచేటువంటి వారంగా ఉండాలి. అలాగనే మనం ఆనందించాలి. నిరీక్షణ ఏమంటున్నాడు, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటము అయినను అంటున్నాడు. ఆనందం, నిరీక్షణ, ఆనందం, అతిశయ కిరీటం. పరిశుద్ధ గ్రంథంలో మనకు 5 రకములైన కిరీటాలను గురించి చెప్పబడి ఉంటుంది. మొట్టమొదటిది మార్టర్స్, బాగా శ్రమను అనుభవించినటువంటి వారు, లేదంటే దేవుని కొరకు మరణించడం కూడా చేసేటువంటి వారికి, లేదంటే హతసాక్షులైనటువంటి వారి కోసం ఇవ్వబడే కిరీటము జీవ కిరీటం అని ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరసాలలో వేయింపబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సో మార్టర్స్ విల్ గెట్ ద క్రౌన్ ఆఫ్ లైఫ్. వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. అందుకే శ్రమ అనుభవిస్తున్నారా, తప్పకుండా దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడన్న నిశ్చయత కలిగిన వారంగా, నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలి. ఇంకొక కిరీటం మనకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడుతుంది. అదేంటంటే అక్షయ కిరీటం. 9:25లో చెప్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. మనం పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితంగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితంగా ఉంటున్నాము. ఇంపెరిషబుల్ క్రౌన్, అక్షయ కిరీటం ఎవరికి ఇవ్వబడుతుంది అంటే సెల్ఫ్ డినయల్ చేసుకున్న వారికి, పర్సీవరెంట్గా ఉన్న వారికి, శ్రమలు అనుభవించే వారికి, కష్టాన్ని అనుభవించే వారికి, తమను తాము దేవుని కొరకు సాక్రిఫైస్ చేసుకునే వారికి ఈ ఇన్కరప్టిబుల్ క్రౌన్, అక్షయ కిరీటం ఇవ్వబడుతుంది అని రాస్తూ ఉన్నాడు అపోస్తలుడు పౌల్. సో we have seen the crown of life for the martyrs and incorruptible crown for the people who deny themselves. మూడవదిగా నీతి కిరీటం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడు పౌలు చెప్తూ ఉన్నాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది అని అంటున్నాడు. న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అనగా ఎవరైతే ఆయన ప్రేమలో నిలిచి ఉండి ఆయన యొక్క రాకడ కొరకు, ప్రత్యక్షత కొరకు అపేక్షించుచు ఉంటారో వారికి ఈ నీతి కిరీటం, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఇవ్వబడుతుంది. అలాగనే ఇంకొకటి క్రౌన్ ఆఫ్ గ్లోరీని గురించి మనకు పేతురు పత్రికలో రాస్తాడు. మొదటి పత్రికలో పేతురు రాస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 4వ వచనంలో ఇది చెప్తూ ఉన్నాడు, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటమును పొందుదురు. వాడబారని మహిమ కిరీటాన్ని పొందుతారు. ఎవరికి ఇది ఇవ్వబడుతుంది అంటే ఎవరికైతే సంఘములను దేవుడు అప్పగించి కాపరిగా ఉంచుతాడో ఆ కాపరి తన యొక్క మందలను జాగ్రత్తగా కాపాడుకున్నటువంటి వారికి, తర్వాత అన్సెల్ఫిష్గా సంఘం కోసం పనిచేసేటువంటి వారికి ఈ కిరీటం, మహిమ కిరీటం, ద క్రౌన్ ఆఫ్ గ్లోరీని దేవుడు అనుగ్రహించుతాడు అని పీటర్ చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత మనం ఇక్కడే చదువుకుంటున్నాం కదా,
అతిశయ కిరీటం, దీనినే ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ అని కూడా, ఆనందమైనను అతిశయ కిరీటమైనను అంటున్నాడే. ద క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడు పౌలు అంటాడు 4:1లో, 4వ అధ్యాయం 1వ వచనంలో, 4:1లో అంటున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కావున నేను అపేక్షించిన ప్రియులరా, నా ఆనందమును నా కిరీటమును అయ్యున్న నా ప్రియులరా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఎవరైతే దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కోసం సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉంటారో, ఎవరైతే ఆయన యందు స్థిరులుగా ఉంటారో, వారి కోసం ఈ క్రౌన్ ఆఫ్ రిజాయిసింగ్ని, ఆనంద కిరీటం, అతిశయ కిరీటాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనందరికీ కూడా. సో శ్రమలు కలుగుతున్నాయని మనం బాధపడన అవసరం లేదు. సాతానుడు మనలను ఆటంకపరుస్తున్నాడు అని మనం భయపడన అవసరం లేదు. సాతానుని ఏ విధంగా జయించాలో దేవుడే మనకు బోధిస్తాడు. అపోస్తలుడు పౌలుని బంధించి ఉంచాలని అభ్యంతరపరిచాడు, కానీ బంధించి ఉంచి అభ్యంతరపరిచాడు. తన యొక్క కదలికలను ఆటంకపరిచాడు సాతానుడు. అయినప్పటికీ దేవుడు తనకు జ్ఞానమును అనుగ్రహించి పత్రికా పరిచర్య చేయటానికి, అలాగే తన జత పని వారైనటువంటి అనేక మందిని ఏర్పరచుకొని అనేక సంఘములకు పంపించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో కష్టం కలిగినప్పుడు, లేదంటే ఇబ్బందులు కలిగినప్పుడు మనం చూడవలసింది రాబోయేటువంటి మహిమ, దేవుడు మనకు అనుగ్రహించబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎనదగినవి కాదు అని మనం ఎంచుకునే వారంగా, దానిని అర్థం చేసుకునే వారంగా మనం ఉండాలి. అందుకే ఏలయనగా మా నిరీక్షణ అని అంటున్నాడు. దిస్ ఈస్ ద హోప్ of every Christian. This is the hope of every believer in Christ. క్రీస్తునందు నిలిచి ఉన్న ప్రతి విశ్వాసికి ఉండవలసిన నిరీక్షణ యేసు ప్రభు యొక్క రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు మనకు మన యొక్క కిరీటాలను తీసుకొని, ఆయన మన యొక్క రివార్డ్స్ని తీసుకొని ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనకు సంతోషం, ఆనందం కలుగుతుంది. మన ప్రతి బాష్ప బిందువు కూడా తుడవబడుతుంది అని, మనకన్నిటినీ ఆయన తుడిచి మన కష్టంలన్నింటినీ కూడా ఆయన సంపూర్ణంగా తీసివేసి మనకు తన యొక్క మహిమను అనుగ్రహించబోతున్నాడు అనే నిరీక్షణ. ఈ నిరీక్షణతోనే మేము జీవిస్తూ ఉన్నాము. నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమును అయి ఉన్నారు. ఒక సంఘ కాపరికి, ఒక ప్రీచర్కి ఏంటి అతిశయ కారణం ఏంటంటే, అలాగే ఆనందం ఏంటంటే, మహిమ ఏంటి అంటే, తన సంఘంలో ఉన్నటువంటి వారందరూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ పరలోక రాజ్య వారసులుగా ఉండటం అనేది అది నిజమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంది. పాల్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ సెల్ఫిష్లీ. లేదు అంటే తనకు దేవుడు అప్పగించిన పనిని ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయట్లేదు. ఏ సంఘాన్ని కూడా తాను నిర్లక్ష్యం చేసినట్లుగా మనం ఎక్కడ చూడట్లేదు. అందుకే దేహ విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో నేను సమీపంగా ఉన్నాను అని కొరింథియన్స్కి రాస్తున్నాడు, కొలేషియన్స్కి రాస్తున్నాడు, అలాగనే థెసలోనియన్స్కి కూడా రాస్తూ ఉన్నాడు. ఇది ఒక కాపరి యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత బిడ్డల పట్ల ఏ విధంగా ఉంటుందో అంత బాధ్యతను అపోస్తలుడు పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి థెసలోనియన్స్ని ఈ విధంగా బలపరుస్తూ, తాను ఎందుకు రాలేదన్న సంగతిని వివరిస్తూ, నేను ఒకవేళ రాకపోయినా కూడా నా ఆత్మ మీతోనే ఉంది అని చెప్తూ ఉన్నాడు. నా మనసు ఎల్లప్పుడూ కూడా మీతోనే ఉంది అని చెప్తూ ఉన్నాడు. అందుకని దేవుడు మనకు ఇటువంటి పరిచారకులను, ఇటువంటి దైవ సేవకులను ఇచ్చినందున
ఆయనను మనం స్తుతించాలి. మంచి పరిచారకులు, మంచి కాపర్లు కలిగి ఉన్న సంఘములు ధన్యమైన సంఘములుగా, దేవునిలో ఎదిగే సంఘాలుగా ఉంటాయి. అటువంటి సంఘాలకు నిరీక్షణ ఏంటి అంటే యేసు ప్రభువు రాబోతున్నాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. 12వ వచనం 22:12లో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. మన జీతాన్ని ఆయన పట్టుకొని వస్తున్నాడు. ఒకవేళ మనం మార్టర్స్గా చనిపోతే, ఆయన కొరకు హతసాక్షులుగా చనిపోతే, మనకు ఆయన జీవ కిరీటాన్ని ఇస్తాడు. మనల్ని మనం సెల్ఫ్ డినై చేసుకుంటే, మన జీవితాలను త్యాగం చేసుకుంటే, ఓర్పుతో ఆయన కోసం పనిచేస్తే మనకు అక్షయ కిరీటాన్ని ఇస్తాడు. మనం ఆయనను ప్రేమిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూచేటువంటి వారిగా ఉన్నప్పుడు మనకు ఆయన నీతి కిరీటాన్ని ఇస్తాడు. తర్వాత మనం ఒకవేళ గుడ్ షెపర్డ్స్గా ఉండి మన ఫ్లాక్స్ని అన్సెల్ఫిష్గా కనుక ఆయన కొరకు పెంచి పోషించగలిగితే క్రౌన్ ఆఫ్ గ్లోరీ, ప్రధాన యాజకుడు ప్రత్యక్షమైనప్పుడు వాడబారని మహిమ కిరీటాన్ని మనకు అనుగ్రహిస్తాడు అని. ఇంకా ఇవాంజలిజంలో, సువార్త ప్రకటనలో ఎవరైతే దేవుని యొక్క కార్యక్రమంలో పాలిభాగస్తులుగా ఉంటారో వారికి ఆయన అతిశయ కిరీటాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇవే జీతంగా మనకు దేవుడు ఇచ్చేటువంటి దినము రాబోతోంది. సో ఆ దినం కొరకు మనందరం కూడా ఎదురు చూచే వారంగా, ఆయన యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూసి, ప్రభు అయిన యేసు రమ్ము అని జాన్ ఎలా అయితే 20-20 రెవల్యూషన్లో చెప్తూ ఉన్నాడో, అలాగా మనం కూడా ప్రభు అయిన యేసు రమ్ము, మా జీతమును మాకు ఇవ్వము అని ఆయనను అడిగేటువంటి స్థితిలో ఉండునట్లుగా మనందరికీ దేవుడు సహాయం చేయనుగాక. లెట్ us pray. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలమందు ద హార్ట్ ఆఫ్ పాల్, అపోస్టల్ పాల్ యొక్క హృదయమును మాకు తెలియచేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు అయిన వారు పిల్లల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటారో ఆ ఎమోషనలిజంని అపోస్టల్ పాల్ ఫీల్ అవుతూ ఉన్నాడు. కొద్ది కాలం మాత్రమే వారికి ఎడబాసి ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. సాతానుడు ఆటంకపరిచినా కూడా, మేము ఇప్పుడు యాక్ట్స్ చాప్టర్ 20లో చదువుకున్న రీతిగా తెస్సలోనిక సంఘంనే కాదు, అనేక సంఘములను మరలా విజిట్ చేయడానికి పాల్కి మీరు కృప చూపించి సాతాను పైన జయం అనుగ్రహించారు. కాబట్టి సాతానుడు మామూలను ఏ విధంగా అయినా ఆటంక పెట్టాలని చూచినా కూడా అంతిమ విజయం మాదేనని, మీరు మా పక్షంగా ఉండి మమ్మలను విజయం తట్టు నడిపిస్తారన్న సంగతిని మేము నాయన ఉదయకాలమందు అర్థం చేసుకొనుటకు కృపను అనుగ్రహించండి. మాకున్నటువంటి నిరీక్షణ, మీరు మాకు అనుగ్రహించబోయే జీతమును గురించి ప్రభువా, మేము మీ కొరకు ఈ కిరీటములన్నింటినీ కూడా మేము ధ్యానం చేసి ఉన్నాం. మాకు ఏ కిరీటం అయితే మీరు సిద్ధపరిచి ఉంచారో దానిని మేము పొందగలుగునట్లుగా యోగ్యమైన రీతిలో జీవించుటకు మా ప్రియులందరికీ మాకును సహాయము అనుగ్రహించమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.